వెల్కమ్ టు SumanTV. ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం పియానో గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దాని గురించి కొన్ని బేసిక్స్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కమింగ్ టు గిటార్ ఇన్స్ట్రుమెంట్. ఇది కంప్లీట్లీ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం చాలా పార్టీస్లో కానీ సాల్సా అండ్ సాంగ్స్, ఇది వెస్టర్న్ టైప్ ఆఫ్ పప్పీ టైప్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది దీంట్లో ఏంటంటే ఎక్కువ శాతం మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కడికన్నా సరే ఈజీగా దీన్ని మనం హ్యాండీగా పట్టుకొని ప్లే చేయొచ్చు అనమాట. అందుకే చాలామంది ఇది సాంగ్స్ని క్యాంప్ ఫైర్స్లో అలాంటి ప్లేసెస్లో బాగా గిటార్ని ఎంజాయ్గా జాలీగా వాడుతూ ఉంటారు. సాంగ్స్ కూడా మీరు వినే ఉంటారు గిటార్ని ప్లే చేసే విధానం. గిటార్కి అండ్ పియానోకి వెస్టర్న్ నోట్స్ సిమిలర్గా ఉంటుంది, సేమ్ ఉంటుంది. లైక్ ఆల్ఫాబెటికల్స్ లాస్ట్ టైం చెప్పినట్టు ABCD CDEF GABC, ఈ ఆల్ఫాబెట్స్ ఆర్డర్ సేమ్ అనమాట. అండ్ కొంతమంది రాగాస్లో కూడా ప్లే చేస్తూ ఉంటారు గిటార్. దట్ ఈస్ ఆల్సో గుడ్ అండి, అది కూడా చేయొచ్చు. బట్ ఎక్కువ మోస్ట్ ఆఫ్ దెమ్ 80% ఆఫ్ వెస్టర్న్ని ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు. ఈ గిటార్లో ఫ్రమ్ ద బిగినింగ్ మనం మాట్లాడుకుంటే, ఈ గిటార్లో వచ్చేసి దిస్ ఇస్ కాల్డ్ సౌండ్ హోల్ అనమాట. వీటిని స్ట్రింగ్స్ అంటారు. ఇది మనం ఏదైనా సరే ప్లే చేసేటప్పుడు ఇందులో లోపలికి సౌండ్ అనేది వెళ్ళి ఈ హాల్ అంటారు, ఈ హాల్లోకి అది సౌండ్ క్రియేట్ అయ్యి జస్ట్ లైక్ ఒక హాల్ వైబ్రేషన్తో బయటికి వస్తుంది అనమాట. ఈ సౌండ్ని క్రియేట్ చేయడానికి ఈ స్ట్రింగ్స్ అనేది హెల్ప్ చేస్తాయి. ఇవి టోటల్గా 6 స్ట్రింగ్స్ ఉంటాయి అనమాట. ఈ 6 స్ట్రింగ్స్కి కనెక్ట్గా ఇక్కడ యూస్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నుంచి వీటిని ట్యూనింగ్ కీస్ అంటున్నాం. ఈ ట్యూనింగ్ కీస్ తోటి మనం కరెక్ట్ దీని యొక్క సౌండ్ టైట్ని మనం మెయింటైన్ చేసేదానికి ఈ స్ట్రింగ్స్ అనేది హెల్ప్ చేస్తాయి అనమాట. ఈ ఒక్కొక్క స్ట్రింగ్ ఒక నేమ్ ఉంటుంది. జస్ట్ లైక్ ఇది ఫస్ట్ స్ట్రింగ్, ఇది చాలా సన్నగా ఉంటుంది ఇక. దిస్ ఇస్ కాల్డ్ E ఓపెన్. సెకండ్ వచ్చేసి B ఓపెన్, థర్డ్ G ఓపెన్, ఫోర్త్ D ఓపెన్, ఫిఫ్త్ A ఓపెన్, సిక్స్త్ E ఓపెన్. ఈ 6 స్ట్రింగ్స్కి ఒక్కొక్కదానికి ఒక నేమ్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మెయిన్గా 3 టైప్ ఆఫ్ ప్లేయింగ్స్ యూజ్ చేస్తారు. వన్ ఈజ్ లీడ్, కార్డ్ అండ్ రిథమ్. ఈ 3 టైప్ ఆఫ్ ప్లేయింగ్స్ని గిటార్లో యూజ్ చేస్తే అది ఒక బ్యూటిఫుల్ సౌండ్ క్రియేట్ చేస్తుంది. నేను ఒక ట్యూన్ వాయిస్తాను జస్ట్ ఒక లీడ్లో, అంటే వాట్ ఈజ్ లీడ్, వాట్ ఈజ్ కార్డ్, రిథమ్ అంటే జస్ట్ లైక్ మీకు అర్థం అవడానికి లీడ్ అంటే ఏంటిదని. నేను ఒక ట్యూన్ ప్లే చేస్తాను. మీకు ఐడియా వచ్చింటుంది ఈ సాంగ్. కొంతమంది ఓల్డ్ ట్యూన్స్ వినే వాళ్ళైతే లైక్ హిందీ ట్యూన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇది దిస్ ఇస్ కాల్డ్ లీడ్స్ అనమాట. లీడ్ అనే సౌండ్ ఏంటిదంటే మనం ఒక ట్యూన్ని ఈజీగా మనం గెస్ చేయగలుగుతాం. దిస్ ఇస్ కాల్డ్ లీడ్ ప్లేయింగ్ అంటారు. కమింగ్ టు ద సెకండ్ పార్ట్ వచ్చేది కార్డ్స్. ఈ కార్డ్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే గిటార్లో ఒక ట్రూప్, ఒక టీమ్, ఒక బ్యాండ్ టీంలో సపోర్ట్గా ప్లే చేసే వాళ్ళని కార్డ్ ప్లేయర్స్ అంటారు. ఈ కార్డ్స్లో లైక్ మనం ఒక ఓల్డ్ సాంగ్ ఇళయరాజా గారి మ్యూజిక్ తీసుకుంటే ఇలా సపోర్ట్కి వచ్చేదాన్ని కార్డ్స్ అంటారు. అది ఒక కంటిన్యూస్గా రిథమిక్గా ప్లే చేయొచ్చు. లైక్ మీకు ఈ సాంగ్ బాగా తెలిసి ఉంటుంది, గిటార్లో చాలా ఫేమస్ సాంగ్. నాలోనే పొంగెను నర్మదా, నీళ్ళలో ఈదిన తామరా, అంతట్లో మారేను ఋతువులా, బిల్లాని వల్ల ఓం శాంతి శాంతి ఓం శాంతి. దిస్ ఇస్ కాల్డ్ రిథమిక్ వర్షన్. ఈ రిథమిక్ వర్షన్లో ఒక గిటార్ ప్లేయర్ అండ్ ఒక సింగర్ ఇద్దరు కోఆర్డినేషన్తో ఒక మంచి బ్యూటిఫుల్ షోనే క్రియేట్ చేసేసి, ఈ 3 వర్షన్స్ మస్ట్ అండ్ షుడ్ టు లెర్న్ గిటార్ అనమాట. ఈ 3 ప్లేయింగ్స్లో ఫస్ట్ లీడ్, ఆ తర్వాత కార్డ్స్, ఆ తర్వాత రిథమ్. ఈ 3 టైప్ ఆఫ్ ప్లేయింగ్స్ని మీకు బేసిక్స్ రూపంలో చెప్తాను నేను. లైక్ లీడ్లో తీసుకుంటే మీకు ఒక చిన్న ట్యూన్ ప్లే చేస్తాను ఆల్ఫాబెటికల్గా. యు నో దిస్ సాంగ్, వెరీ బ్యూటిఫుల్ సాంగ్. చాలామంది బర్త్డేస్లో ప్లే చేస్తూ ఉంటారు ఈ సాంగ్ని. GGAGCB GGAGD
G G G C C D A F F E C D C. దీన్ని మనము అడ్వాన్స్ లెవెల్లో ప్లే చేస్తే గిటార్లో ఒక రిథమిక్గా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ రమేష్, హ్యాపీ బర్త్డే టు యూ. ఇది చాలా బిగినింగ్ లెసన్స్ అనమాట. ఇది ఫస్ట్ మన గిటార్ లెర్న్ చేసేటప్పుడు ఎవరైనా సరే మనకు ఫస్ట్ లీడ్లో నేర్పిస్తారు, ఆ తర్వాత కార్డ్స్ చెప్తారు, ఆ తర్వాత రిథంలో చూపిస్తారు అనమాట. అలాగే మనం ప్రతి ఒక్క సాంగ్ని చాలా ప్రొఫెషనల్గా ప్లే చేయొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను ఎక్కువ శాతం. ఇక్కడ ప్లే చేస్తే హయ్యర్ ఆక్టివ్స్ అనమాట. ఇందులో ప్లే చేసే సాంగ్స్ ఎక్కువ శాతం మనకి మీకు ఐ థింక్ ఈ సాంగ్ అందాల రాక్షసి అనే ఒక మూవీలో మీకు ఒక సాంగ్ అయ్యింది, అది ఎక్కువ శాతం ఇక్కడ ప్లే అవుతుంది. దీంట్లో కూడా స్కేల్స్ అనేది ఉంటుంది. మనం రాగాస్ ఎలా అంటామో అలాగా వెస్టర్న్లో దీన్ని స్కేల్స్ అంటారు అనమాట. స్కేల్ అంటే మామూలుగా సరిగమపదనిసా, దాని అలానే వెస్టర్న్లో కూడా ఆల్ఫాబెట్స్లో పాడతారు. CDEFGABC, అలాగా సి మేజర్ స్కేల్, సి మైనర్ స్కేల్, డి డిమినిష్ కార్డ్, ఇలాగా స్కేల్స్ అన్న రాగాలన్న సేమ్ అనమాట. ఇప్పుడు మనము ఒక సాంగ్ని మనం ఒక కార్డ్స్ రూపంలో ఒక రిథమిక్గా ప్లే చేస్తే ఇది సి మైనర్ స్కేల్ కార్డ్ అనమాట. ఏ మంత్రమో అల్లేసిందిలా ఎతకే వేసే సంఖ్యల భూమందుకో వణికిందా ఇలా భవిష్యత్తనలో తపనల ఆకాశం రూపం మారిందా నా కోసం వానై జారిందా గుండెల్లో ప్రేమే చేరిందా ఆ ప్రేమే నిన్నే కోరిందా మబ్బుల్లో ఎండమామే ఎండంతా వెన్నెలాయే మనసంతా మాయమాయే అయినా మాయే ఏ మంత్రమో అల్లేసిందిలా ఎదకే వేసే సంఖ్యలా. దిస్ ఇస్ కాల్డ్ రిథమిక్ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ అనమాట గిటార్. ఇంకొక మీకు బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. చాలా మందికి సూర్యకి ఫ్యాన్స్ అవ్వడానికి కారణం ఈ మూవీ అనుకుంటాను నాకు తెలిసి, బట్ నేను కూడా ఫ్యాన్ అయ్యాను ఈ మూవీ నుంచి అతనికి. మీకు ఐడియా ఉండొచ్చు ఈ సాంగ్. మొన్న కనిపించావు మై మరిచిపోయాను అందాలతో నన్ను చుట్టు పొడి చేసావే ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొరలేక ఎందెందు వెతికానే కాలమే వృధాయనే బరువాల నీ వెన్నెల అనాలేని నా వేదన ఈ పొద్దే నా తోడు వచ్చేలా ఊరంతా చూసేలా ఉతాచగా మొన్న కనిపించావు మర్చిపోయాను అందాలతో నన్ను తుడు పొడి చేసావే. ఇది గిటార్ అన్నమాట. ఇలాగా మనం చాలా టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్లో ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సౌండ్ అండ్ ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్కి ఒక టైప్ ఆఫ్ మెలోడీ, ఇవన్నీ మనకి ఇన్స్ట్రుమెంట్స్లో నుంచే క్రియేట్ అవుతాయి అనమాట. అందుకే చాలా ప్రొఫెషనల్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఓన్లీ వన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయరు, అందుకే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు. వై? బికాస్ ఆఫ్ ఒక సాంగ్లో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్తో ప్లే అయ్యే ట్యూన్ షుడ్ బి వెరీ నైస్ అనమాట. చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఎంటర్టైన్గా ఉంటుంది. అందుకే మన సుమన్ టీవీ వాళ్ళు నా దగ్గర మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో మీరు మాకు ప్లే చేసి చూపిస్తే మా వ్యూవర్స్ చాలామంది మోస్ట్ ఎంటర్టైన్గా ఫీల్ అవుతారని చెప్పేసి
వాళ్ళు వచ్చి నన్ను కలవడం జరిగింది. నేను మీకోసం ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని చూపిస్తున్నాను. ఇందులో కొన్ని చిన్న బేసిక్స్ లీడ్స్ గురించి నేను చెప్పాను. దాంట్లో మీరు కొంతమంది మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే దాన్ని మీరు ట్రై చేయొచ్చు. సిమిలర్గా సేమ్ మీకు ప్లే చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి.